ఇంట్లో మన ఏవి చేయనివి ఉన్నాయి, దాంట్లో మనకి ఎక్కడైనా లోటుపాటు ఉంటే వాటి గారిని, అలాగే పిఎఫ్ మేనేజర్ గారిని, కృష్ణారావు గారు, అలాగే ఈఎస్ఐ నుంచి చేయడం వల్ల వర్కర్ ఏ విధంగా ఆ బెనిఫిట్స్ జోనల్ చైర్మన్ గారికి మన ఉద్దేశం ఏంటంటే మన యొక్క ప్రభుత్వం ద్వారా మన అవుట్ సోర్సింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఇస్తుంది. దాన్ని మన ఆర్టీసీ ద్వారా మనం కాంట్రాక్టర్ కి ఆ కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు ఐఎస్ఐ కానీ పిఎఫ్ కానీ మా వాళ్ళు మీ దగ్గర మీకు రావాల్సిన దాంట్లో కట్ చేసుకుని డిపార్ట్మెంట్ కడుతున్నాం. దాంట్లో కాంట్రాక్టర్ తప్పు కూడా లేదు. కానీ ఇక్కడ మధ్యలో కొంత గ్యాప్ ఏమవుతుందంటే మీ కుటుంబ సభ్యులందరినీ కూడా అప్లోడ్ చేసుకొని మన ఎవరైతే ఎంప్లాయర్ ఉన్నాడంటే కాంట్రాక్టర్ ఆయనే ఇప్పుడు మనకి ఈ యొక్క ఈఎస్ఐ కార్డు కానీ ఈ యొక్క పిఎఫ్ బెనిఫిట్స్ కానీ చెప్పాలి. దాంట్లో కొంచెం మన వాళ్ళకి ఆ బెనిఫిట్స్ అందలేదు. నేను అందుకోసం ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్తే ఆర్టీసీ కార్మికులు ఎవరైనా వచ్చారా అన్నప్పుడు ఒక్కరు కూడా ఇంతవరకు నమోదు కాలేదు. అదే రకంగా ఈఎస్ఐ బెనిఫిట్స్ ఏమన్నా మనకు వస్తున్నాయని ఈఎస్ఐ ఆఫీస్ ఉంది, మన పక్కనే గోడ పక్కనే ఉంది. అక్కడ కూడా వెళితే ఎవరు అక్కడికి వచ్చినట్టు కూడా లేదు. అందుకని ఎందుకనంటే దీని పట్ల చైతన్యం లేదు, తెలుసుకోలేదు. కాబట్టి వాళ్ళని ఈ రోజు మనం ఈ యొక్క అవగాహన కార్యక్రమం పెట్టడం జరిగింది. మన ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి మీ కుటుంబాలకు కూడా నేరుగా ఉపయోగపడాలా. మీకు ఇచ్చేటువంటి జీతం అనేటువంటిది నేరుగా మీకు రావాలా. మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హాస్పిటల్ సౌకర్యాలు ఉన్నాయి, లేదా ఏదైనా బాగలేకపోయినా సరే మిగతా యాక్సిడెంట్ అయినా అవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు మన వాళ్ళు చెప్తారు, ఎక్కువసేపు నేను తీసుకోను. కానీ ఇంత అవకాశం ఉంది కాబట్టి రాష్ట్రంలో ఇప్పుడు దాకా దీన్ని అమలు చేయడంలో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. కాబట్టి మన బోర్డు మీటింగ్ లో మేము ఏం చెప్పామంటే వీటిని తూచా తప్పకుండా అమలు చేసేటువంటి బాధ్యతని ఎక్కడికక్కడ మన డిఎంస్ కూడా పెట్టి మన కాంట్రాక్టర్స్ డిఎంస్ వీళ్ళందరినీ అవగాహన తీసుకున్నట్టయితే ఆ కార్డులన్నీ మీకు వస్తాయి, ఆ బెనిఫిట్ మీకు వస్తుంది. అది ఎప్పుడు ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేవి, మనం సాధించే దాన్ని బట్టి అది ఉంటుంది. అండ్ నేను సార్ ఫోన్ చేసిన తర్వాత మాకు ఈఎస్ఐ స్కీమ్ ఉందా అని మా స్టాఫ్ ని అడిగాను. ఈఎస్ఐ స్కీమ్ అయితే ఉంది కానీ ఎవరు రావట్లేదు. సేమ్ థింగ్ సార్ కూడా చెప్పారు. సో మేము కూడా ఈఎస్ఐ ఇంకా వస్తాం, మాకు కూడా లాగిన్ ఐడి అది ఉంటుంది. మీరు ఎవరైనా కూడా జనరల్ హాస్పిటల్ కి మెటర్నిటీ బెనిఫిట్ కానీ డిసబిలిటీ బెనిఫిట్ కానీ సిక్నెస్ బెనిఫిట్స్ ఏ ఉన్నా కూడా మీరు మా ద్వారా అప్లై చేసుకోవచ్చు. దానికి సహకరిస్తాము. అండ్ ట్రీట్మెంట్ పరంగా తప్పకుండా మీ కార్మికులందరూ కూడా మా సేవను ఉపయోగించుకోవచ్చు. అండ్ ఎప్పుడు మా హాస్పిటల్ స్టాఫ్ మీకు సేవ చేసేదానికి రెడీగా ఉంటారు. ఎంప్లాయీ శాలరీ నుంచి మీ శాలరీ నుంచి 10,000 జీతం అయితే 75 రూపాయల నెలకి మీ జీతం నుంచి కట్ అవుతుంది. దానికి కార్పొరేషన్ కొంత అమౌంట్ కలిపి దాన్ని ఆ అమౌంట్ ని ఈఎస్ఐకి కట్టడం అనేది జరుగుతుంది. ఇలా కట్టినందువల్ల ఈఎస్ఐకి మీరు కవర్ అవుతారు. మీరు పనిలో జాయిన్ అయిన మొదటి రోజు నుంచి మీకు ఈఎస్ఐ కవరేజ్ అనేది వస్తుంది. ఈ రకంగా ఈఎస్ఐ కవరేజ్కి వచ్చినందువల్ల 2 రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి మెడికల్ బెనిఫిట్. మెడికల్ బెనిఫిట్ మీకు మీ కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకోవడానికి మీ అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది. మీకు మీ కుటుంబానికి మెడికల్ సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా చూసుకోవడానికి ఈఎస్ఐ కవరేజ్.